Good morning to one and all. Today the topic I will tell you tests of consistency. So tests of consistency లో టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు, అందులో కాల పరివర్తన పరీక్ష, కారకాల పరివర్తన పరీక్ష అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడైతే ఆల్రెడీ ఈ టాపిక్ మీద ముందు టాపిక్లో ఎగ్జాంపుల్స్ తెలుసుకోవడం జరిగింది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అవుతుందండి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద ముందు కొన్ని ఉదాహరణలు నేర్చుకోవడం జరిగింది. సో ఇది నెక్స్ట్ తరువాత ఉదాహరణ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా కన్స్ట్రక్ట్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఫర్ టీఆర్టీ అండ్ ఎఫ్ఆర్టీ. ఈ దిగువ వివరాలకు ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్యను నిర్మించి అవి కాల పరివర్తన, కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తున్నది లేనిది తెలియజేయండి. అయితే ఇక్కడ మనకి ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్య ప్రకారం చూస్తే ఇక్కడ క్వశ్చన్ ప్రొడక్ట్ అంటే వస్తువు అండి. ABCDE ఇవ్వడం జరిగింది. ప్రైజ్ అంటే ధర అని అర్థం. ధర అనేది ఇక్కడ 2010 యొక్క P0 అంటే 2010 యొక్క P0 అనేది ఆధార సంవత్సరం యొక్క ధర. అలాగే 2015 యొక్క P1 అని ఉంది బ్రాకెట్లో, అది వర్తమాన సంవత్సరం యొక్క ధర అండి. ఆ పక్కన క్వాంటిటీ అని ఉంది, దాని పరిమాణం అంటారు. 2010 బ్రాకెట్లో Q0 ఉంది, దాన్ని ఆధార సంవత్సరం యొక్క పరిమాణం అంటారు. 2015 Q1 బ్రాకెట్లో ఉంది, దాన్ని వర్తమాన సంవత్సరం యొక్క పరిమాణం అంటారు. మళ్ళీ ప్రొడక్ట్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనకి 5 వాల్యూస్ ABCDE ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రైజ్ 2010 P0. 2010 P0 అనేది బేస్ ఇయర్ ప్రైజ్ అండి. అదేవిధంగా 2015 P1 బ్రాకెట్లో ఉంది, అది బేస్ ఇయర్, ముందుది బేస్ ఇయర్ ప్రైజ్. P0 అనేది బేస్ ఇయర్ ప్రైజ్ అండి. 2015 P1 బ్రాకెట్లో ఉంది. ఈ P1 అనేది కరెంట్ ఇయర్ ప్రైజ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వాంటిటీ 2010 Q0 అని ఉంది ఫస్ట్ బ్రాకెట్లో. ఈ 2010 Q0 అనేది బేస్ ఇయర్ క్వాంటిటీ. అదేవిధంగా నెక్స్ట్ 2015 Q1 బ్రాకెట్లో ఉంది. ఈ 2010 Q1 అనేది కరెంట్ ఇయర్ క్వాంటిటీ అండి. ఈ విధంగా మనకి బేస్ ఇయర్ ప్రైజ్ P0 కింద, అదేవిధంగా కరెంట్ ఇయర్ ప్రైజ్ P1 కింద ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత Q0 బేస్ ఇయర్ క్వాంటిటీ Q0 కింద, ఆ తర్వాత కరెంట్ ఇయర్ క్వాంటిటీ Q1 కింద, ఇలా ఈ మోడల్లో ఇవ్వడం జరిగింది. మనకు అన్నీ ఇచ్చాడండి, కాకపోతే వాడు కొంచెం ఆపోజిట్ చేసి ఇచ్చాడంతే. ముందు ప్రైజ్ ఇచ్చేసి తర్వాత క్వాంటిటీ ఇచ్చాడు, విడివిడిగా ఇవ్వకుండా. ఏది కావాల్సిందైనా మీకు కావాల్సింది P1 P0 Q0 Q1. దీన్ని మనం సొల్యూషన్ చేసేటప్పుడు ఎలా డిస్కస్ చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు. ఫైనలీ ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేశారు కదా. 2010 P0 6, 10, 5, 15, 20. 2015 P1 దగ్గర 8, 10, 7, 20, 25. అలాగే 2010 Q0 దగ్గర 10, 5, 8, 12, 15. 2015 Q1 దగ్గర వాల్యూస్ 12, 8, 10, 15, 10. కిందకు వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టేబుల్ డ్రా చేస్తారు. ముందుగా హెడ్డింగ్ పెట్టుకుంటారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. ఫిషర్ ఆదర్శ సూచీ సంఖ్యను పద్ధతి ప్రకారం సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షను కనుగొనుట అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ వస్తువు. తర్వాత మీరు తీసుకోవాల్సిన ప్రొడక్ట్ వస్తువు అనేది మీ క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ కాలం వస్తువు ప్రొడక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ABCDE వాల్యూస్ నోట్ చేసుకుంటారు. తర్వాత 2010 2010 అని చెప్పి అక్కడ దాని కింద 2 కాలమ్స్ డివైడ్ అవుతాయండి. అవి P0 Q0. P0 అనేది బేస్ ఇయర్ ప్రైజ్, Q0 అనేది బేస్ ఇయర్ క్వాంటిటీ. పక్కన 2015 అని చెప్పి 2 కాలమ్స్ డివైడ్ అవుతాయి. అది P1 Q1. P1 అనేది కరెంట్ ఇయర్ ప్రైజ్, Q1 అనేది కరెంట్ ఇయర్ క్వాంటిటీ. ఇక్కడ మీకు 2010 కింద 2 కాలమ్స్ డివైడ్ అవుతాయండి. 2010 అనేది ఆధార సంవత్సరం అండి, అంటే ఆధార సంవత్సరం యొక్క ధర P0 అని, ఆధార సంవత్సరం యొక్క పరిమాణం Q0 అని రాసుకుంటారు. తర్వాత 2015 దానిని వర్తమాన సంవత్సరం అని అంటారు. వర్తమాన సంవత్సరం మళ్ళీ 2 కాలమ్స్ కింద డివైడ్ చేశారు. అందులో మొదటిది P1 అనగా
వర్తమాన సంవత్సరం యొక్క ధర అని, Q1 అనగా రెండవది, Q1 వర్తమాన సంవత్సరం పరిమాణము అని అంటారు. ఇక్కడ 2010 అనే కాలం బేస్ ఇయర్ అవుతుందండి. బేస్ ఇయర్ 2 కాలమ్స్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ కాలం P0 అది బేస్ ఇయర్ ప్రైజ్, సెకండ్ కాలం Q0 అది బేస్ ఇయర్ క్వాంటిటీ. సో 2015 అనేది కరెంట్ ఇయర్కి సంబంధించింది. సో దాంట్లో 2 కాలమ్స్ డివైడ్ అయ్యాయి. ఫస్ట్ కాలం P1 అది బేస్ ఇయర్ ప్రైజు, ఫస్ట్ కాలం P1 అది కరెంట్ ఇయర్ ప్రైస్ అండి. నెక్స్ట్ సెకండ్ కాలం Q1 సో అది కరెంట్ ఇయర్ క్వాంటిటీ. ఇలా రాసుకోవడం జరిగింది. మొత్తం టోటల్లీ 4 కాలమ్స్. ఇలా అయిన తర్వాత ప్రొడక్ట్తో కలిపి ఇక్కడ 5 కాలమ్స్ డివైడ్ అయ్యాయి. ఇక తర్వాత ఇవన్నీ కూడా క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ మీకు హెడ్డింగ్స్కి సంబంధించి వాల్యూస్ అన్నీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకుంటారు. 6, 10, 5, 15, 20 సో ఇవన్నీ మీ P0 క్వశ్చన్లో ఉంది, Q0 క్వశ్చన్లో ఉంది, వెతుక్కోండి ఎక్కడుందో. యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. P1 క్వశ్చన్లో ఉంది, Q1 క్వశ్చన్లో ఉన్నాయి. 8, 10 వాల్యూస్ అన్నీ క్వశ్చన్లో ఉన్నాయి. ఆల్రెడీ ముందుగా మనం క్వశ్చన్ గురించే డిస్కస్ చేసుకున్నాం. సేమ్ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకుంటారు. కావాలంటే ఒకసారి వన్స్ చెక్ చేద్దామండి. 6, 10, 8 అనేది క్వశ్చన్ చూడండి. 6, 10 P0 చూసారు కదా. సో P0 రాశారు, Q0 రాశారు, P1 Q1 రాశారు. సో P0 Q0, P1 Q1 సో అలాగే సేమ్ వాల్యూస్ ఇక్కడ రాయడం జరిగిందండి. అబ్జర్వ్ చేశారు కదా. సో నెక్స్ట్ మళ్ళీ 4 కాలమ్స్ డివైడ్ అవుతాయి. మీరు ఈ 4 కాలమ్ ముందు వాడు క్వశ్చన్ ఇచ్చిన 4 కాలమ్స్కి మీరు డబల్ ఇంకో 4 కాలమ్స్ తీసుకోవాలి. వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. చూడండి, ఫస్ట్ కాలం హెడ్డింగ్ పెట్టుకోండి, P1 Q0 అని పెట్టుకుంటారు. P1 Q0 సో అంటే కరెంట్ ఇయర్ ప్రైజు. సో అదేవిధంగా బేస్ ఇయర్ యొక్క క్వాంటిటీ అంటే వర్తమాన సంవత్సరం యొక్క ధర, ఆధార సంవత్సరం యొక్క పరిమాణం తీసుకుంటారండి. దాన్ని P1 Q0 కింద రాసుకుంటారు. మిడిల్ 2 కాలమ్స్. సో తర్వాత నెక్స్ట్ ఫస్ట్ 2 కాలమ్స్ తీసుకోండి. ముందు మిడిల్ 2 కాలమ్స్ క్వశ్చన్లో. సో తర్వాత ఫస్ట్ 2 కాలమ్స్ అంటే P0 Q0. సో P0 మీరు ఎప్పుడు కాలమ్స్ నేను ప్రొడక్ట్ తర్వాత వస్తువు తర్వాత నుంచి చూసుకోండి. ప్రొడక్ట్ అవసరం లేదు. ఫస్ట్ వస్తువు తర్వాత ప్రొడక్ట్ తర్వాత మిడిల్ 2 కాలమ్స్ P1 Q0 తర్వాత ప్రొడక్ట్ తర్వాత 2 కాలమ్స్ ఫస్ట్ నుండి అంటే P0 Q0 బేస్ ఇయర్ ప్రైజు, బేస్ ఇయర్ క్వాంటిటీ. సో తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ తర్వాత నుండి లెక్క పెట్టుకుంటే లాస్ట్ 2 కాలమ్స్ P1 Q1 అంటే P1 Q1 అంటే క్వశ్చన్కి సంబంధించిందండి. P1 Q1 సో P1 Q1 8, 12 కనిపిస్తుంది కదండి. అంటే కరెంట్ ఇయర్ ప్రైజు, కరెంట్ ఇయర్ క్వాంటిటీ. సో లాస్ట్ కాలం చూడండి P0 Q1. P0 Q1 అనేది ప్రొడక్ట్ తర్వాత సో వస్తువు తర్వాత అండి. ఫస్ట్ కాలం బేస్ ఇయర్ ప్రైజు. సో ప్రొడక్ట్ తర్వాత ఫస్ట్ కాలం బేస్ ఇయర్ ప్రైజు. అదేవిధంగా చివరి కాలం అండి. సో చివరి కాలం కరెంట్ ఇయర్ క్వాంటిటీ P0 Q1. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత P1 Q0 అంటే బ్రాకెట్లో పెట్టుకోండి. P1 ఇంటూ Q0 P1 కాలంని Q0 కాలంని మల్టిప్లై చేయండి. P1 కాలంని Q0 కాలంని గుణించండి. వాల్యూస్ వస్తాయి 80, 50, 56, 240, 375 అంటే 10 ఇంటూ 8 80, 5 ఇంటూ 10 50, 8 ఇంటూ 7 56 అలా 1 by 1 చేయండి. సో నెక్స్ట్ కాలం P0 Q0 P అంటే బ్రాకెట్లో పెట్టుకోండి. P0 ఇంటూ Q0 P0 కాలం 6, 10, 5, 15, 20 సో దాన్ని అలాగే Q0 10, 5, 8, 12, 15 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. P0 కాలంని Q0 కాలంని గుణించండి. P0 Q0 వస్తుంది. నెక్స్ట్ P1 Q1 P1 కాలం 8, 10, 7, 20, 25 Q1 కాలం 12, 8, 10, 15, 10 సో P1 కాలంని Q1 కాలంని మల్టిప్లై చేయండి. 8 ఇంటూ 12, 10 ఇంటూ 8 అలా మల్టిప్లై అంటే P1 కాలంని Q1 కాలంని గుణించండి. అదేవిధంగా నెక్స్ట్ P0 Q1 అనగా P0 6, 10, 5, 15, 20 సో P0 కాలంని Q1 కాలం అనగా 12, 8, 10, 15, 10 P0 కాలంని Q1 కాలంని మల్టిప్లై చేయండి. అంటే P0 కాలం 6, 10, 5, 15, 20 Q1 12, 8, 10, 15, 10 ఈ రెండు కాలంని గుణించండి. అంటే 6 ఇంటూ 12 ఈక్వల్ టు 72, 10 ఇంటూ 8 ఈక్వల్ టు 80 సో ఇలా 1 by 1 చేయండి. సో మొత్తం అన్నీ వస్తాయి.
వచ్చిన తర్వాత లాస్ట్ 4 కాలమ్స్ మీరు కనుగొన్న 4 కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసినవి టోటల్ చేయండి. సో ఫస్ట్ కాలం సిగ్మా P1Q0 హెడ్డింగ్ P1Q0 టోటల్ సిగ్మా P1Q0 ఈక్వల్ టు 801. P0Q0 టోటల్ సిగ్మా P0Q0 ఈక్వల్ టు 630. P1Q1 టోటల్ సిగ్మా P1Q1 ఈక్వల్ టు 796. లాస్ట్ కాలం P0Q1 ఈక్వల్ టు సిగ్మా P0Q1 ఈక్వల్ టు 627. సో ఇలా టోటల్ చేస్తే వచ్చాయి. కింద రాసుకోండి క్లోజ్ చేసేసి దేర్ సో టేబుల్ క్లోజ్ చేయండి. మీరు టోటల్ చేసిన లాస్ట్ 4 కాలమ్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. చివరి 4 కాలమ్స్ని ఇక్కడ వివరించండి. సిగ్మా P1Q0 ఈక్వల్ టు 801, సిగ్మా P0Q0 ఈక్వల్ టు 630, సిగ్మా P1Q1 ఈక్వల్ టు 796, సిగ్మా P0Q1 ఈక్వల్ టు 627. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి రండి. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ మెథడ్. సో అంటే ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి అని హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫార్ములా రాయండి. ఫిషర్స్ ఫార్ములా P01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1Q0 డివైడెడ్ బై సిగ్మా P0Q0 ఇంటూ సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q1 ఇంటూ 100. చూడండి P01 ఈక్వల్ టు అనేది డివైడెడ్ బైకి ఈక్వల్గా ఉండాలి. సో అదేవిధంగా రూట్ ఉండాలి. రూట్ అనేది సో ఫార్ములా వరకు ఉండాలి. ఇంటూ 100 అనేది బయటకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో చూడండి సిగ్మా P1Q0 అనేది సో ఫస్ట్ మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు కదా. సో అంటే మీ టేబుల్లో చూసుకోండి. మీ టేబుల్లో ఫస్ట్ 2 కాలమ్స్ అంటే సిగ్మా టోటల్ చేసినవి ఫస్ట్ 2 కాలమ్స్ టేబుల్లో గమనించండి. సిగ్మా P1Q0 బై సిగ్మా P0Q0 ఇంటూ మిడిల్లో ఉంటుంది. ఇంటూ అదేవిధంగా చివరి 2 కాలమ్స్ లాస్ట్ 2 కాలమ్స్ సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q1 టేబుల్లో సో రాశారు కదా. ఇంటూ 100 బయటకు పెడతారు, రూట్ పెట్టుకుంటారు. రూట్ ఇంటూ 100కు ఉండదు. సో నెక్స్ట్ ఫార్ములా రాసిన తర్వాత వాల్యూస్ రాయండి. సిగ్మా P1Q0 801 బై సిగ్మా P0Q0 630 ఇంటూ సిగ్మా P1Q1 796 డివైడెడ్ బై సిగ్మా P0Q1 627. సో ఇంటూ 100 బయటకు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో దట్ రూట్ ఆఫ్ డివైడ్ చేయండి 1.27 ఇంటూ డివైడ్ చేయండి 796 బై 627 1.26. సో ఇంటూ 100ని మీరు చివరి వరకు కలపకండి, లాస్ట్ వరకు అలాగే ఉంచండి. సో నెక్స్ట్ స్టెప్లో ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ 1.27 ఇంటూ 1.26. సో రెండింటిని మల్టిప్లై చేయండి ముందు స్టెప్ని. సో ముందు స్టెప్లో 1.27 ఇంటూ 1.26ని గుణించండి. దట్ రూట్ ఆఫ్ 160.02 ఇంటూ 100 బయటకు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ 160.02కి రూట్ కొట్టండి. 160.02 టైప్ చేసి మీ రూట్ టైప్ చేయండి. మీ క్యాల్సీలో రూట్ చేసిన తర్వాత ఈక్వల్ టు టైప్ చేయండి. ఈక్వల్ టు చేస్తే మీకు 12.64 వచ్చింది. ఇప్పుడు ఇంటూ 100 ఉంది కదండి, రూట్ క్యాన్సిల్ అయ్యాక ఇంటూ 100 చేయాలి. నెక్స్ట్ స్టెప్లో లాస్ట్ వన్ ఈ 12.64 ఇంటూ 100 చేస్తే 1264 వస్తుంది ఆన్సర్. ఫైనలీ 1264 రావాలి. గమనించండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీరు ముందు ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ మెథడ్ ఫార్ములా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం రివర్సల్ టెస్ట్ చేయాలండి, అంటే కాల పరివర్తన పరీక్ష. సో కాల పరివర్తన పరీక్ష ఫార్ములా చెప్తున్నాను చూడండి. దేర్ఫోర్ P01 ఇంటూ P10 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1Q0 డివైడెడ్ బై సిగ్మా P0Q0 ఇంటూ సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q1 ఇంటూ సిగ్మా P0Q0 బై సిగ్మా P1Q0 ఇంటూ సిగ్మా P0Q1 బై సిగ్మా P1Q1 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లైన్లో ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్. సో ఫార్ములా ఎలా రాశారో నేను ఒకసారి ఈజీగా చెప్తున్నాను మీరు గమనించడానికి. ఫిషర్స్ ఫార్ములా ఆల్రెడీ ముందు చేసేసారు. దట్ రూట్ పెట్టేసుకోండి, హోల్ రూట్ పెట్టేసి. సో ఫస్ట్ 2 ఉన్నాయి కదండి, యాజ్ ఇట్ ఈజ్గా దింపేయండి. ఇంటూ 100 కాకుండా ఫస్ట్ 2 ఉన్నాయి కదా వాల్యూస్. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఫార్ములాని కాపీ చేసేయండి. సిగ్మా P1Q0 బై సిగ్మా P0Q0 ఇంటూ సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q1. సో చూసారు కదా, సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q1. సో నెక్స్ట్ ఇంటూ పెట్టండి. పెట్టి ఇప్పుడు ఈ రెండింటిని రివర్స్లో రాసేయండి. ఫస్ట్ దాన్ని రివర్స్ చేయండి. సిగ్మా P0Q0 బై సిగ్మా P1Q0 ఇంటూ సెకండ్ రివర్స్ చేయండి. సో సిగ్మా P0Q1 బై సిగ్మా P1Q1 ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవ్వాలండి. సో
టైం రివర్సల్ టెస్ట్ కాల పరివర్తన పరీక్ష. నెక్స్ట్ స్టెప్లో ఫార్ములా వాల్యూస్ అప్లై చేయండి. దట్ రూట్ ఆఫ్ 801/630 ఇంటూ 796/627 ఇంటూ 630/801 ఇంటూ 627/796 ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ అన్ని టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి కదండి, టోటల్స్ అక్కడ ఉంటాయి. సో వాటిని ఇక్కడ అప్లై చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈక్వల్ టు, సో ఇవన్నీ క్యాన్సిల్, అన్నీ కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయండి. 801, సో క్రాస్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయండి. అడ్డంగా గమనించండి, ఒకేలా ఉన్నవి క్యాన్సిల్ చేయండి. 801 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 796 అడ్డంగా క్యాన్సిల్ చేశారు. సో 630 క్రాస్గా అడ్డంగా క్యాన్సిల్ చేశారు. 627 అడ్డంగా క్రాస్గా ఒకేలా ఉన్నాయి క్యాన్సిల్ చేశాక ఈక్వల్ టు 1 అలాగే ఉంచండి. నెక్స్ట్ స్టెప్లో దట్ రూట్ అలాగే ఉంది కాబట్టి దట్ రూట్, సో అన్నీ క్యాన్సిల్ అయినప్పుడు 1 టైం కాబట్టి సో దట్ రూట్ 1 ఈక్వల్ టు, సో 1 అయిందండి ఇక్కడ మీకు. సో దట్ రూట్ 1 పెట్టుకుంటారు. రూట్ 1 పెట్టుకున్న తర్వాత 1కి రూట్ చేయండి, చేస్తే ఈక్వల్ టు 1 వస్తుంది. ఫైనల్గా చూడండి, దేర్ఫోర్ P0 1 ఇంటూ P10 ఈక్వల్ టు 1 చేశారు కదండి. 1కి రూట్ చేస్తే ఈక్వల్ టు 1 వచ్చింది. సో మనకి 1 మిగిలిపోయింది, రూట్లోకి తీసుకొచ్చారు. సో రూట్లోకి తీసుకొచ్చినప్పుడు రూట్ చేస్తే ఈక్వల్ టు 1 వచ్చింది. దేర్ఫోర్ P0 1 ఇంటూ P10, సో అది అలాగే ఉంది కదండి. పైన ఫార్ములాలో P0 1 ఇంటూ P10 అలాగే ఉంది. ఈ 1 అనేది రూట్ లోపలికి వచ్చింది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసిన తర్వాత సో ఇక్కడ ఈక్వల్ టు 1 ఉందండి, అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు రూట్ చేయండి. చేశారు కదండి. P0 1 ఇంటూ P10 ఈక్వల్ టు 1 అర్థమైంది కదండి. సో రూట్ 1 వచ్చింది. రూట్ 1 చేస్తే 1కి రూట్ చేశారు, 1 టైప్ చేశారు, రూట్ చేశారు, ఈక్వల్ టు 1 వస్తుంది. ఫైనల్గా P0 1 ఇంటూ P10 ఈక్వల్ టు, సో 1 ఒకటే మిగిలిందండి. రూట్ కూడా క్యాన్సిల్ అయిపోయాక 1 ఉంటుంది, 1 రాసుకుంటారు. 1కి ఈక్వల్ అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నానండి, వేరే సెకండ్ మెథడ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అండి, కారకాల పరివర్తన పరీక్ష. సో ఈ కారకాల పరివర్తన పరీక్ష అబ్జర్వ్ చేయండి. దేర్ఫోర్ P0 1 ఇంటూ Q0 1 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. సో ఇది మీరు రాయాల్సిన ఫార్ములా, దీనికి ఈక్వల్ అవ్వాలండి. ఫార్ములా చూపిస్తున్నాను చూడండి. P0 1 ఇంటూ Q0 1 కారకాల పరివర్తన పరీక్ష ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అండి. P0 1 ఇంటూ Q0 1 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0, దానికి ఈక్వల్ అవ్వాలి. ఫార్ములా చూడండి. నెక్స్ట్ స్టెప్లో P0 1 ఇంటూ Q0 1 కామన్గా ఉంటుంది, ఈక్వల్ టు, సో ఉన్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే దట్ రూట్ ఆఫ్ దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1. సేమ్ ఈ రెండు స్టెప్లు కూడా మీకు ఫిషర్స్ ఫార్ములా ఉంది కదండి, సేమ్ ఫిషర్స్ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ దించేసుకుంటారు. అబ్జర్వ్ చేశారు కదా. లాస్ట్లో కారకాల పరివర్తన పరీక్ష ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో కూడా సేమ్ 2 స్టెప్లు కాపీ చేసేస్తారు. నెక్స్ట్ ఇంటూ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు చేయండి. చూడండి, సిగ్మా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. సిగ్మా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి, సో మీరు Q0 ప్లేస్లో Q పక్కన P1 Q0 ఉంది కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ Q0ని Pని చేసేయండి. సో Pని చేసేసి Pని Q చేసేయండి. P ప్లేస్లో Q ప్లేస్లో P పెట్టేసుకోండి. సో అలా రాసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు ఈ Q0ని ఫస్ట్కి తీసుకొచ్చేసి దీన్ని ఆఫ్టర్ తీసుకొచ్చినా పర్వాలేదు. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది Qని P కింద, Pని Q కింద చేంజ్ చేయండి, మార్చండి. సో ఇక్కడ చూడండి, సిగ్మా P0 Q1 రావాలి, చూసారు కదండి. సో నెక్స్ట్ సిగ్మా, సో Qని P చేసేయండి, సిగ్మా P0 Q0 చేశారు ఇంటూ నెక్స్ట్ సేమ్ ఇది కూడా Pని Qని P చేసేయండి, అంటే సిగ్మా P1 Q1 బై సిగ్మా P1 Q0. చూసారు కదండి, P0 Q0 అయిపోయింది. సో Q0 కాస్త P0, నెక్స్ట్ Q0 కాస్త P0 అయిపోయింది. నెక్స్ట్ P1 కాస్త Q1, అదేవిధంగా P0 కాస్త Q0 అయింది ఇంటూ నెక్స్ట్ స్టెప్ Q1 కాస్త P1 కాస్త
సో Q1 కాస్త P1, Q1 రెండు P1 అయిపోయాయి. సో అదేవిధంగా P1 Q1 అని, సో అలాగే P0 Q0 అని రాసుకున్న తర్వాత ఈక్వల్ టు పైన చెప్పిన దానికి ఈక్వల్ అవ్వాలి కాబట్టి దాని కిందకి తీసుకురండి. సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. సో ఇలా మనం రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి. ఈక్వల్ టు P01 ఇంటూ Q01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ వాల్యూస్ అప్లై చేయండి. ఈ వాల్యూస్ అనేవి టేబుల్లో టోటల్స్ చేశారు కదా, అక్కడ ఉంటాయి. 801/630 ఇంటూ 796/627 ఇంటూ 627/630 ఇంటూ 796/801 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. నెక్స్ట్ స్టెప్ చూడండి. దట్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ 796. సో ఇక్కడ ఏంటంటే ముందు స్టెప్లో మీరు కామన్గా అడ్డంగా చూడండి, క్రాస్గా అబ్జర్వ్ చేయండి, కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయండి. 801 కామన్గా ఉంది, అడ్డంగా క్రాస్గా క్యాన్సిల్ చేశారు. 796 630 క్యాన్సిల్ అవ్వదు. 627 క్రాస్గా అడ్డంగా అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 796 630 క్రాస్గా అబ్జర్వ్ చేయాలి, అడ్డంగా క్యాన్సిల్ అవ్వదు. సో క్యాన్సిల్ అవ్వలేనివి కింద రాసుకోండి. 796/630 ఇంటూ 796/630. సో ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. నెక్స్ట్ స్టెప్లో రాయండి. సో నెక్స్ట్ స్టెప్లో P01 ఇంటూ Q01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్, చూడండి పైన స్టెప్లో మీరు ఒకే వాల్యూని రెండోసారి రాస్తారు. సెకండ్ టైం రాస్తారంటే అక్కడ మీరు స్క్వేర్ చేశారని భావించాలి. స్క్వేర్ లేకపోయినా స్క్వేర్గా మీరు భావించండి. స్క్వేర్ అవుతుంది, మనకి మ్యాథమెటికల్ ప్రొసీజర్ ప్రకారం స్క్వేర్ అవుతుందని అర్థం. ఆ వాల్యూ స్క్వేర్కి సమానం, స్క్వేర్కి ఈక్వల్ అండి రాయండి. సో దట్ రూట్ ఆఫ్ అని చెప్పి సో మీరు స్క్వేర్ పెట్టుకోండి. ఇక్కడ రూట్ స్క్వేరు క్యాన్సిల్ చేయండి. సో ఆ వాల్యూ స్క్వేర్ చేశారు కాబట్టి ఒకే వాల్యూ కింద రాయండి. సో నెక్స్ట్ స్టెప్లో దాన్ని సో ఇంటూ చేశారు, ఒక వాల్యూ కిందే రాయండి. సో ఒక వాల్యూ కిందే రాసినప్పుడు సో మీకు అక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగిలిందండి. సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి చూడండి 796/630 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఈక్వల్ టు 796/630 సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. సో ఫైనల్గా చూడండి, మళ్ళీ రివర్స్లో రాయండి వాల్యూని. ఇప్పుడు సిగ్మా P1 Q1 అనేది ఫస్ట్ తీసుకొచ్చేయండి. దేర్ఫోర్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 టోటల్ ఎంత అండి, 796 పైన టోటల్ ఉంది కదా, చూసారు కదా. సో అలాగే సిగ్మా P0 Q0 630 టోటల్ గమనించారు కదా, కిందకు వచ్చేయండి. సో ఈ వాల్యూకి ఈక్వల్ అయిపోయింది కదండి, Q1 796 630. సో ఇప్పుడు కింద does ఫిషర్స్ ఫార్ములా సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. సో ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్య కాల పరివర్తన మరియు కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తుంది అని మీరు ఇలా రాసుకోవడం జరుగుతుందండి. సో అర్థమైంది కదండి. దీన్ని ఏమంటారంటే మనకి ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ టాపిక్ నేమ్ వచ్చేసరికి టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ, టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు, కాల పరివర్తన పరీక్ష, కారకాల పరివర్తన పరీక్ష. కాల పరివర్తన పరీక్షని TRT అంటారు. అది 1కి ఈక్వల్ అవ్వాలి. P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1. సో FRT అంటారు దీన్ని. కారకాల పరివర్తన పరీక్ష FRT అంటారు. FRT సో P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0కి ఈక్వల్ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి. సో ఫైనల్గా మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. సో నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ టాపిక్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. అంటే భారిత సమిష్టి సూచీ సంఖ్యలు అంటారు వీటిని. భారిత సమిష్టి సూచీ సంఖ్యలు, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. సో దీన్ని మనం ఎలా చేయాలి అనే ప్రొసీజర్ చూద్దామండి. ఇన్ దిస్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైండ్ ద ప్రైస్ రిలేటివ్స్ ఫర్ ద కరెంట్ పీరియడ్ టేకింగ్ ద గివెన్ ఇయర్ యాజ్ బేస్. లెట్ ఇట్ బి డినోటెడ్ బై P. సో ఇక్కడ Pతో మనం డినోట్ చేస్తామండి. సో బేస్ ఇయర్ Pతో డినోట్ చేస్తారు. ప్రైజ్ని మనం P అంటామండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి వెయిట్స్. సో వెయిట్స్ని వచ్చేసరికి W అంటారు. P వచ్చేసరికి ప్రైజ్ అండి. సో అదేవిధంగా W అంటే వెయిట్స్. సో బేస్ అండి, బేస్.
సో బేస్ వచ్చేసరికి దేని మీద బేస్ అయ్యారు, వాడు ఇచ్చిన ప్రైజ్, వాడు ఏ ఇయర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాడో ఆ ఇయర్ ప్రైజ్ని పి అంటారు, ఏ ఇయర్ వెయిట్స్ ఇస్తున్నాడో ఆ ఇయర్ వెయిట్స్ని డబ్ల్యూ అంటారు. సో అంటే ధరని పి అంటారు, భారాలుని డబ్ల్యూ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈజ్ obtained by multiplying the base year quantity with base year price. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బేస్ ఇయర్ ప్రైజు, బేస్ ఇయర్ క్వాంటిటీ అంటే ఆధార సంవత్సరం యొక్క ధర, ఆధార సంవత్సరం పరిమాణం ఇవ్వడం జరుగుతుంది, దానిని మనం గుణించాలి. సో ఇక్కడ మనకి ఫార్ములా అబ్జర్వ్ చేయండి, P01 = సిగ్మా PW బై సిగ్మా W. సో ఇలా ఇవ్వడం జరిగింది, ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది ఫైనల్ ప్రొసీజర్లో. సో ఇక్కడ కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయండి, గమనించండి. అందులో మొట్టమొదటి మెథడ్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైజ్ మెథడ్. సో కన్జ్యూమర్ ప్రైజ్ మెథడ్ కింద దీన్ని అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ మళ్ళీ ఇది 2 టైప్స్ కింద డివైడ్ అవుతుంది కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబరు. ఫస్ట్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్, సెకండ్ వన్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. సో అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్, సెకండ్ వన్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ మెథడ్ అంటే జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతులు. సో ఇక్కడ దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ అంటే జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణంలో 2 పద్ధతులను ఉపయోగిస్తారు, 2 టైప్స్. సో ఫస్ట్ వన్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే సమిష్టి వ్యయ పద్ధతి. సో సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి, అదేవిధంగా ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే కుటుంబ బడ్జెట్ పద్ధతి. ఫస్ట్ వన్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్, సమిష్టి వ్యయ పద్ధతి. సో దిస్ మెథడ్ ఈజ్ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ మెథడ్. Commodities are assigned weights on the basis of quantity consumed in the base year, thus Q0 are weights. సమిష్టి వ్యయ పద్ధతిలో ఆధార సంవత్సరంలో మొత్తం వ్యయమును అలాగే వర్తమాన సంవత్సరంలో మొత్తం వ్యయమును గణన చేస్తారు. సో ఈ పద్ధతిలో ఆధార సంవత్సరంలో మొత్తం వ్యయమును, వర్తమాన సంవత్సరంలో మొత్తం వ్యయమును గణన చేయాలి. సో చూడండి, దేర్ఫోర్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే సమిష్టి వ్యయ పద్ధతి అని అంటారు. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ అంటే జీవన వ్యయ సూచీ సంఖ్య ఆర్ లేదంటే సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. సో దీన్ని ఇంగ్లీష్లో 2 టైప్స్లో మనం ఏదైనా పిలవచ్చు. కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ జీవన వ్యయ సూచీ సంఖ్య, సో జీవన ధర సూచీ సంఖ్య. సో అదేవిధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ జీవన వ్యయ సూచీ సంఖ్య = సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 × 100. చూసారు కదండి, జీవన వ్యయ సూచీ సంఖ్య = సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 × 100. నెక్స్ట్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటే కుటుంబ బడ్జెట్ పద్ధతి అంటారు. This method is based on weighted price relatives method and quantities of base year or weights. సో ఇక్కడ చూడండి, కుటుంబ బడ్జెట్ పద్ధతిలో ఆధార సంవత్సరంలో ఖర్చు అంచనా వేసి అనగా ఆధార సంవత్సరంలో ధరను ఆధార సంవత్సరం పరిమాణంతో గుణించి వచ్చే విలువనే భారాలుగా నిర్ణయిస్తారు. అంటే ఆధార సంవత్సరంలో అయ్యే ఖర్చును అంచనా వేసి ఆధార సంవత్సరంలో ధరను ఆధార సంవత్సర పరిమాణంతో కుటుంబ బడ్జెట్ పద్ధతిలో వన్స్ అగైన్ చూడండి, కుటుంబ బడ్జెట్ పద్ధతిలో ఆధార సంవత్సరంలో అయ్యే ఖర్చును అంచనా వేసి అనగా ఆధార సంవత్సరం ధరను ఆధార సంవత్సరం పరిమాణంతో గుణించి వచ్చే విలువను భారాలుగా నిర్ణయిస్తారు. ధరను పరిమాణంతో గుణిస్తారండి, ముందు ఖర్చును అంచనా వేయాలి అంటే బ్రాకెట్లో చూడండి P0 Q0. అదేవిధంగా భారాలు కాకుండా ఆయా వస్తువుల ప్రాముఖ్యతను బట్టి భారాలను అంచనా వేస్తారు. అలాగే భారాలు కాకుండా చూస్తే వస్తువు యొక్క ప్రాముఖ్యతను బట్టి కూడా భారాలను అంచనా వేయచ్చు. సో జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మించడానికి
కుటుంబ బడ్జెట్ పద్ధతిలో ఈ దిగువ సూత్రాన్ని ఉపయోగిస్తారు. సో ఫైనల్గా ఈ మొత్తం మీద జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మించడానికి కుటుంబ బడ్జెట్ పద్ధతిలో అబ్జర్వ్ చేస్తే ఈ దిగువ సూత్రం ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి. ప్రైజ్ రిలేటివ్స్ ఈక్వల్ టు P1/P0 ఇంటూ 100 అంటే జీవన సూచీ సంఖ్య ఈక్వల్ టు సో P1/P0 ఇంటూ 100. సో అబ్జర్వ్ చేశారు కదా, W అనేది వెయిట్స్ అండి. సో P0 ఇంటూ Q0 చేస్తారు. W అనేది వెయిట్స్ అవుతుంది. P0 ఇంటూ Q0 చేయాలండి. ఈ విధంగా చేసినప్పుడు మొత్తం మీద మనకి జీవన వ్యయ సూచీ సంఖ్య వస్తుంది. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్ టు P1 ఈక్వల్ టు సిగ్మా PW/సిగ్మా W. ఫైనల్గా చూడండి, ప్రైస్ రిలేటివ్స్ చేయాలి. ప్రైస్ రిలేటివ్స్ అంటే ధరల సాపేక్షికాలు. సో అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ చూస్తే P1/P0 ఇంటూ 100 వెయిట్స్ అంటే వెయిట్స్. సో వెయిట్స్ కావాలి కాబట్టి P0 ఇంటూ Q0 కనుక్కున్న తర్వాత నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ P1 సిగ్మా PW/సిగ్మా W. సో దీన్ని ఏంటంటే వాట్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు. సో ప్రొసీజర్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. 1 by 1 రెండు పద్ధతులు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి ఒక్కొక్క పద్ధతి చెప్తాను. సో మీరు అబ్జర్వ్ చేద్ది గారి ఫస్ట్ జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి చెప్తానండి. అంటే జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి. సో అందులో ఏంటంటే మనం సమిష్టి వ్యయ పద్ధతి, అదేవిధంగా కుటుంబ బడ్జెట్ పద్ధతి, ఈ రెండు పద్ధతులు మీకు ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమిష్టి వ్యయ పద్ధతి, కుటుంబ బడ్జెట్ పద్ధతి. సో అంటే ఫస్ట్ పద్ధతి దీని మెయిన్ హెడ్డింగ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ జీవన వ్యయ సూచీ సంఖ్య పద్ధతి. అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ సమిష్టి వ్యయ పద్ధతి మీద ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. సో అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ మీద ప్రాక్టికల్గా చేయాలి. అదేవిధంగా ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ కుటుంబ బడ్జెట్ పద్ధతి. సో దీన్ని కూడా ప్రాక్టికల్గా చేయాలి. సో ఫైనల్ దీని టైటిల్ వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ జీవన వ్యయ సూచీ సంఖ్య నిర్మాణ పద్ధతి అంటారు. 2 టైప్స్ డివైడ్ అవుతాయి, అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. సమిష్టి వ్యయ పద్ధతి, అదేవిధంగా కుటుంబ బడ్జెట్ పద్ధతి అండి. సో నెక్స్ట్ టాపిక్లో ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చెప్తాను. థ్యాంక్ యూ.